హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మా ఇంటి దగ్గర వర్క్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాను కదండి. ఈరోజు గ్రిల్స్ అయితే ఎక్కిస్తున్నారండి. పైన బాల్కనీలు 2 బాల్కనీలు వచ్చినాయి కదా, ఆ 2 బాల్కనీలో కూడా గ్రిల్స్ ఫిట్ చేయడానికి ఇలా అయితే ఇంకా తీసుకొచ్చి పెట్టారండి. ఒకటి ఆల్రెడీ పైకి అయితే వెళ్ళిపోయింది. ఇది వంటగది సైడు పెట్టే గ్రిల్ అండి. ఇది ఇంకా కింద ఉంది. ఇదైతే పైకి ఎక్కిపోయిందండి, ఇంకో బాల్కనీలో గ్రిల్లు. ఇలా అయితే దించారు ఇప్పుడే. ఈ గ్రిల్ని పైకి తీయడానికి అయితే చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే ఆల్రెడీ కింద వాళ్ళవి పైన వాళ్ళవి గ్రిల్లు ఉన్నాయి కదా, వాళ్ళ మధ్యలో నుంచి మన గ్రిల్ రావాలంటే రాలేదండి. కొంచెం ఇబ్బంది పడ్డారు. చక్కగా చేసుకొచ్చిన గ్రిల్ని 2 ముక్కలు అయితే చేయవలసి వచ్చిందండి. చేసి ఇంకా పైకి కష్టపడి ఎలా కొలలాగి మళ్ళీ వెల్డింగ్ అయితే చేస్తున్నారండి. శుభమా అంట పనులు బిగించేసిన తర్వాత ఇలా అడ్డంకులు అయితే ఎదురవుతూ ఉన్నాయండి. ఏదో ఒకటి అన్ని డబల్ పనులు అవుతున్నాయి, ఇంకా డబల్ ఖర్చులు కూడా అవుతున్నాయి. ఇంకా వంటగది దగ్గర ఉంది కదండి, అక్కడ గ్రిల్ అయితే ఇంకా పెట్టలేదండి. ఇదైతే ఫస్ట్ ఇలా ఎక్కించేసి ఇది అయిపోగానే అటు సైడ్ కూడా తీసుకొస్తారు. అటు సైడ్ ఈజీగానే వచ్చేసిద్దిలేండి, ఎందుకంటే అటు సైడ్ కొంచెం ఓపెన్ ప్లేస్ కదా, అటు హౌసెస్ కూడా ఏం లేవు. ఇవ్వండి, ఇక్కడ వీళ్ళు పాల్ సీలింగ్ వాళ్ళు అయితే వచ్చి వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా వర్కర్స్ అందరూ వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు అయితే బిజీగా ఉన్నారండి. ఇలాగా వీడియోని అయితే ఇలాగే పెట్టేశానండి, ఎందుకంటే కొంచెం ఇలా బాగుంటుందేమో ట్రై చేద్దామని కొత్తగా ఇంకా ఇలాగే వాయిస్ ఓవర్ అయితే ఇలాగే ఇచ్చేసి పెట్టేస్తున్నానండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అండి. స్టార్టింగ్లో గోడలన్నీ ఇలా పగుళ్ళు వచ్చినాయండి. అసలు ఎందుకు ఇలా పగుళ్ళు వచ్చినాయో కూడా తెలియదు. చాలామందికి ఇలాగే వచ్చినాయంట. మా అపార్ట్మెంట్లో ఆల్రెడీ వాళ్ళందరూ వర్కులు చేసుకున్నారంట. అంటే మేము దగ్గర లేం కాబట్టి మేము చూసుకోలేదు. ఇప్పుడు వచ్చి చూస్తే ఇలా ఉన్నాయి. సరే, ఇంకా మేస్త్రిని పిలిపిస్తే పని చేసే వాళ్ళని అది చేయించుకుంటే మంచిది అన్నారు. ఇంకా మొత్తం అదైతే పగలగొట్టేసి మొత్తం ఆ గోడంతా ప్లాస్టింగ్ చేసుకొచ్చారండి. అలా అయితే అయిపోయింది. ఇంకా ఆ వర్క్ అక్కడ వరకు అయ్యింది. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ టైం కూడా మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇప్పుడైతే 8-8:30 అవుతుంది. ఇంటి పని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో టైంలో ఏదో పని అయితే వస్తూనే ఉందండి. ఇంకా సరే, నేను మా వారైతే ఇద్దరం వెళ్తే ఇక్కడికి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. వర్కర్స్ అందరూ అయితే వెళ్ళిపోయారు. ఈ ఇంటి దగ్గర వీడియో తీసేటప్పుడు డిస్టర్బెన్స్ అయితే తక్కువగానే ఉంటుందండి, అందుకనే డైరెక్ట్గా మాట్లాడేసేస్తున్నాను వీడియోలో. ఇంకా కావలేదుగా, పైన పెట్టలేదుగా. ఇప్పుడే మన ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది డైనింగ్ హాల్ దగ్గర సగం అయింది పువ్వు. ఇంకా 2 రెబ్బలు రావాలనుకుంటా. కరెంట్ ఇవన్నీ పీకారో లేదు చూడు, వైర్లు ఆడంటే ఆడే వేసేసి వెళ్ళారు. డ్రిల్ మిషన్ కూడా పక్కన పెట్టుకొని వెళ్ళకో, ఆ వైర్లు అన్నీ పక్కన పెట్టుకొని వెళ్ళొచ్చుగా, అట్టానే పడేసి వెళ్ళిపోయారు. చిన్న గవాళ్ళు ఎవరన్నా వస్తే కరెంట్ ముందు డైనింగ్ హాల్ దగ్గర స్టార్ట్ చేశారా? ఏం చిందేది పవర్ హాల్ రాకుండా గ్రిల్కి నెట్ కూడా అయిపోయింది. బాగుంది. ప్లాస్టిక్ ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న ఇంటిది కూడా ఇదేగా. ఆపే లైట్లేని గుడ్ వర్క్ క్లాత్ నెక్స్ట్ నేను ఇదే కొత్త తీసుకుంటున్నానేమో అనుకున్నాను. ఎందుకు అది బాగానే ఉంది. థర్మాకోలేనా లేకపోతే థర్మాకోల్ ఇట్లా కట్ చేస్తే ఇలా ఉంచుకుంటానికి కీలు ఉంటాయి. ఈ సిమెంట్ అనుకుంటా లోపల. సిమెంట్ కాదు, ఇదే షీట్. ఇదిగో ఈ షీటే ఇట్లా చేస్తారు, ఇట్లా ఉంటుంది. ఇలా ఉండిద్దంట ఫ్రెండ్స్. ఇవి కట్ చేసి పూలు పెడతారంట పైన, ఫాల్ సీలింగ్.
భలే కట్ చేశారు, కానీ ఫోల్డ్ అవుతుంది భలేగా. అదేమో చెక్కల్లే ఉంది, కట్టలు పెట్టారా? కట్టలు పెట్టడం వల్ల అది కట్టదు, ఫోల్డ్ అవుతుంది, ఫోల్డ్ లాగా డిజైన్. ఇప్పుడు అర్థం అవ్వట్లేదు, అయిపోయినా బాగుంటుంది ఇది లుక్. ఇప్పుడు ఏం అర్థం కాదు సరిగా. లైట్ లేని గదిలో పెట్టారా? సింకేది ఫస్ట్, వాష్ బేసిన్. కిచెన్లో అది కూడా లేదు లైట్. ఇది వాష్ బేసిన్ మార్పిద్దామని కొత్తది తెచ్చాం. అన్నీ డబల్ ఖర్చు అవుతున్నాయి, కానీ మనం ఉండాలంటే పర్మనెంట్గా చేయించుకోవాలి తప్పగా. రెండుకి ఇచ్చిన వాళ్ళు ఇలా చేసారు నీట్గా. మనం ఎన్నేళ్ళు ఉన్నా మన ఇళ్ళల్లో సింకులు ఎలా ఉంటాయి నీట్గా అసలు చూడు. మరి ఇక్కడ వాటర్ తేడానా లేకపోతే ఏంటో నాకేం అర్థం అవుతుంది. ఈ పైన కవర్ రిమూవ్ చేయాలి కావాలి పెట్టినా. అదే ఇది చూడటానికే వచ్చాయి ఇప్పుడు పనిమాల. నాకేంటో చిన్నగా ఉంది అన్నట్లు అన్నారు. చిన్నదైతే ఎలా కుదిరిద్ది, 4 గిన్నెలన్నా పట్టాలి కదా అని. చాలా పెద్దది, దాని మీద చాలా పెద్దది, చాలా పెద్దది. గుంటెల్లే చక్కగా బాగుంది. ఇదే నేను తీసుకుందాం అనుకోండి, ఈ బ్లాక్ కలర్. నువ్వు నాకు చెప్పకుండా తెచ్చేవన్నా కానీ ఈ బాక్స్ టైప్ కాదు, ఊరికనే ఏమనగా ఈత నాకెందుకు తెలీదు. ఇది ఫ్రీ ఇచ్చాడా? ఫ్రీయేనా ఇది? ఫ్రీయా? ఈ వెజిటేబుల్స్ ఏమన్నా కడిగి దీని మీద పెట్టుకోవడానికి అలా. ఎంత దీని రేటు? 3200 తీసుకున్నాను. 3200, 4000 అన్నీ ఒక్కొక్కటి అలా రేట్లు పెరిగిపోతా ఉంది. ఇక్కడ మొదలు పెడితే ఎన్ని మారవాల్సి వచ్చింది. ఇంకా ట్యాప్ ఎందుకు ఇచ్చాడు? అసలు షెల్ఫ్ పొడిగియొచ్చు కదా. అసలు ఎంత వేస్ట్, ఇక్కడ ఏమి పెట్టుకోరు. ఇదంతా వేస్ట్ అయ్యింది ఇప్పుడు మనకు షెల్ఫ్లోకి. మరి ఆడేం పెడతాడు? అదేమో ఈశాన్యం మూలని వదిలేసినట్టున్నారు. ఇక్కడేమో ఇవి వస్తాయి. ఇటు సైడ్ ఏమో ఇది వేయించారు, అంటే ఇది ఆల్రెడీ ఉంది మన ఇంట్లో, రెంట్కున్న వాళ్ళు వేయించుకున్నారు. ఇంకా అదే వేయించాం. ఈ రెంట్కున్న వాళ్ళు వేయించుకున్నప్పుడు మనమే డబ్బులు ఇచ్చాం వేయించుకోమని. పావురాలు వస్తున్నాయి అంటే ఇది ఒక్కటే పెట్టించుకున్నారు. అప్పుడు గ్రిల్ లేదు. ఇప్పుడు గ్రిల్ పైన మళ్ళీ అది తీసేసి గ్రిల్ పెట్టి మళ్ళీ అదే వేసారు. ఇది ఈ మధ్యనే వేయించారు. ఇది వైట్. ఇదంతా స్ట్రాంగ్ లేదు, ఇదంతా స్ట్రాంగ్ లేదు. ఊరికినే క్లాత్ వెళ్ళే ఉంది, వైర్ వెళ్ళే ఉంది. ఇంట్లో వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఏదో ఒక టైంలో అయితే ఇలా వచ్చి చూసుకోవాల్సి వస్తుందండి. దగ్గరుండి చేయించుకోవాలి కదండి. అందుకోసము ప్రతి ఒక్క చిన్నది దగ్గరుండి తెచ్చుకొని చూసుకొని ఇలా అయితే చేయించుకుంటున్నామండి. కానీ చాలా ఖర్చు అయ్యేటట్లే ఉంది. మేము అసలు ఏం చేయించుకుంటున్నాం, ఎలా చేయించుకుంటున్నాం అని అన్నీ మీకైతే అప్డేట్ ఇస్తూనే ఉంటారండి. మేము అనుకున్న దానికి కొంచెం బడ్జెట్ ఎక్కువ అయ్యేటట్టే ఉందండి. చిన్న చిన్న వాటికే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతూ ఉంది. ఇప్పటివరకు అయితే ఇంతేనండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను. మరో మంచి వీడియోతోటి మీ ముందుకైతే వస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.